హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. ఈరోజు ఏంటంటే మనం అమ్మ గురించి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, సేక్ ఎఫర్ట్స్ లింక్, అలాగే ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. 3 ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్, సేక్ ఎఫర్ట్స్ సెలెక్ట్ మోషన్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇలా ఫస్ట్ మీకు ఇక్కడ ఇలా ఈ వీడియో ఇచ్చాను. మీకు ఫస్ట్ వీడియో ఇచ్చాను. తర్వాత ఈ ఫొటోస్ అన్ని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ముందే యాడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ప్రతి బీట్ మార్క్ దగ్గర ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వీడియో మాత్రం ఇలా ఉంచండి. ఇక్కడ నుంచి ఒక్కో బీట్ మార్క్ దగ్గర ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం చివరి వరకు యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది ఫిల్ కాంపోజిషన్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీరు ఫర్ సపోజ్ ఇలా వస్తుంది. ఇలా అంటే కరెక్ట్ ఫిట్ అవుతుంది ఫోటో. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దానికి క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని అవుతుంది. అలాగే మీరు ఈ ఫోటో కానీ కరెక్ట్గా సెంటర్ ఇలా సైడ్కి ఇలా వచ్చిందంటే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ సెంటర్కి మూవ్ అండ్ ఇక్కడ కింద ఫోటో మీద సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా గైస్, కిందన బాటంలో లెఫ్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ ఫోటోని సెంటర్కి పెట్టుకోండి. కరెక్ట్ సెంటర్ ఇలాగా కరెక్ట్గా సెంటర్ కన్నా పెట్టుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సేక్ ఎఫర్ట్స్ అనేది ఓపెన్ చేయండి. సేక్ ఎఫర్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమ్మ అని చెప్పి లిరిక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ లేయర్ అని పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా గైస్, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లేయర్ అని వస్తుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే సేక్ ఎఫర్ట్స్ అని మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి గైస్. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పేస్ట్ లేయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ లేయర్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది కదా గైస్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే స్వైప్ చేయండి. ఈ లేయర్ని కిందకి లాగండి. ఇక్కడ కరెక్ట్గా ఫేస్ మీద కాకండి, కిందకి చిన్నది బాగుంటుంది. ఇలాగైతే మీ తర్వాత ఏం చేస్తారు కానీ ఈ లేయర్ అనేది కింద తెచ్చుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిందకి అంటే మీరు ఈ వీడియో ఎక్కడ ఉందో అక్కడ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు మళ్ళీ సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు ఫస్ట్ ఒక ఫోటో ఇచ్చాను, అంటే 2 ఫొటోస్ ఇచ్చాను, 2 ఫోటో ఎఫెక్ట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లేయర్ ఉంది కదా, దానికి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు కరెక్ట్గా ఎక్కడ వరకు అంటే ఇది ఉంది గైస్, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అలాగా మీ ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మీకు బీట్ మార్క్ డబుల్ బీట్ మార్క్ ఉన్నది కాదు. మీకు బీట్ మార్క్లో సింగిల్ బీట్ మార్క్ ఇచ్చాను, అంటే 11 minutes 11 seconds 16 దాకా మీరు ఈ ఫొటోస్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. 11 minutes 16 మిల్లీ సెకండ్స్ దాకా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫొటోస్ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది గైస్, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఒకటి ఆపేసుకొని ఒకటే ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, ఆపేసుకొని ఏం చేస్తారంటే పేస్ట్ స్టైల్ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ చేసాను. పేస్ట్ చేస్తే తెలుగు వస్తుంది, బాగుంటుంది. అలా చూసి గైస్ యాడ్ అయిపోయింది. ప్రతి ఫోటోకి యాడ్ అయిపోయింది. ఇలా ఇక్కడ దాకా యాడ్ చేసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫర్ట్స్ అనేది ఓపెన్ చేయండి. సేక్ ఎఫర్ట్స్ ఓపెన్ చేసి సెకండ్ ఉంది కదా, దీన్ని ఇది కూడా కాపీ లేయర్ అని చేసుకోండి. సేమ్ ఇందాక కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇందాక ఎక్కడ దాకా యాడ్ చేసుకున్నారో అక్కడ ఆ తర్వాత నుంచి ఇక్కడ దాకా యాడ్ చేసుకున్నాను గైస్ ఇందాక. ఈ తర్వాత ఉన్న మీ లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఈ లేయరు మొత్తం ఈ 5 లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇందాక ఇలా పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అనేది ఆపిన తర్వాత పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి గైస్. బ్యాక్ వచ్చి మళ్ళీ సేక్ ఎఫర్ట్స్ అనేది ఓపెన్ చేయండి. సేక్ ఎఫర్ట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక లేయర్ అనేది ఇచ్చి మీకు ఇది లేయర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది గైస్. ఇది లేయర్ అనేది ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అనేది చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్లోనే అంటే ఫస్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని
అదే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అని చేయండి. చూడండి గైస్ ఎంత తేడా కనబడుతుందో, ఇంత క్లారిటీ కనబడుతుంది అన్నమాట. మీరు ఏం చేస్తారంటే దీన్ని చివరి వరకు లాగిన్ అంటే చివరి వరకు ఇక్కడ ఎక్స్టెండ్ ఉంది కదా, ఇది దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోద్ది. ప్రతి ఫోటో బాగుంటుంది గైస్. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ నాకు కొంచెం వీడియో అనేది బాగా రెడ్గా అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఇలా కట్ చేస్తాను గైస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఇలా కట్ చేస్తాను గైస్. దీని లైర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ ఇది ఉంది కదా, లెఫ్ట్ కట్ చేసేయండి. కట్ చేస్తే చూడండి గైస్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది ఇది. చూసారు గైస్ అలాగే వీడియో కింద గైస్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ సెట్టింగ్స్ పక్కన యారో క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో ప్రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసారు కాబట్టి మీకు వీడియోలో ఏమైనా తప్పులు అంటే ఒక పాజిటివ్ కామెంట్ ఒక నెగిటివ్ కామెంట్ అనేది పెట్టండి. నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియో నెగిటివ్ లేకుండా చూసుకుంటాను. పాజిటివ్ అంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది గైస్. అంతే గైస్ ఈ వీడియోకి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్.